మేడే అంటే మనకేం తెలుసు? మన దేశానికి సంబంధించి మేడే అంటే కార్మికుల దినోత్సవం తెలుసు. కానీ విమాన ప్రమాదానికి సంబంధించి మేడే, మేడే, మేడే అని చెప్పి పైలట్ అరిచినప్పుడు అంటే పైలట్ సంకేతాలు ఇచ్చినప్పుడు ఏటీసీ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. సో, దానికి అర్థం ఏమిటి? సో, ఆ మేడే పిలుపు అనేది ఎందుకు పైలట్ అప్రమత్తం చేస్తాడు? అసలు మేడే అంటే ఏమిటి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, విమాన ప్రమాదంలో మేడ సంకేతం మరియు ఫ్రీక్వెన్సీకి సంబంధించి ముఖ్యమైన టాపిక్ 121.1 ఎంహెచ్జెడ్ 243 ఎంహెచ్జెడ్ ఫ్రీక్వెన్సీలు విమానయాన అత్యవసర ఫ్రీక్వెన్సీలుగా గుర్తించబడ్డాయి. ఇవి మామూలు కమ్యూనికేషన్కు కాదు, అంటే నార్మల్ కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ కాదు. సో, ఇది ఒక హై ఫ్రీక్వెన్సీకి సంబంధించి మేడే సంకేతంకి సంబంధించి ఏటీసీ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి సమీప విమానాలు నౌకల వద్దకు ప్రసారం అవుతుంది. ఇది ప్రాణహానికి తక్షణ స్పందన అవసరమైనటువంటి పరిస్థితులకు మాత్రమే. అంటే ఎప్పుడైతే విమానం క్రాష్ అయ్యే పరిస్థితిలో ఉందో, అత్యవసర ల్యాండింగ్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో, సో ఎప్పుడైతే విమాన ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టినటువంటి పైలట్ మేడే, మేడే, మేడే అని చెప్పేసి అరవడం జరుగుతుంది. ఈ యొక్క ట్రాఫిక్ కంట్రోల్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. వెంటనే ఏటీసీ అప్రమత్తమై దానికి సంబంధించినటువంటి ఈ యొక్క విమానానికి సంబంధించినటువంటి వాళ్ళకు సజెషన్స్ ఇవ్వడం కావచ్చు, ఈ యొక్క ఇంకో రూట్ క్లియర్ చేయడం కావచ్చు, అటువంటి పరిస్థితులను మెరుగుపరుస్తుంది. పైలట్లు మేడే, మేడే, మేడే అని 3 సార్లు చెప్తారు. తర్వాత కాల్ సైన్ ప్రదేశం వివరాలు ప్రకటిస్తారు. అంటే వాళ్ళు ఎక్కడున్నారు, ఈ యొక్క ఏ సిచ్యువేషన్లో ఉన్నారటువంటి విషయాన్ని ఈ యొక్క ఏటీసీకి పైలట్ అందించడం జరుగుతుంది. ఏటీసీ తక్షణ స్పందన చర్యలు చేపడుతుంది. సమన్వయం సంస్థలతో కలిసి సహాయం పంపుతుంది. అంటే ఇతర సంస్థలను అలర్ట్ చేస్తుంది. అంటే దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఇతర విమానాలు కావచ్చు, వాటిని అలర్ట్ చేస్తుంది. అలర్ట్ చేసి అటువైపు రూట్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. సో 1989లో యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 232 మంది ప్రమాదం సమయంలో మేడే సంకేతం వల్ల వేగంగా సహాయం అందడంతో పాటు అనేక మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. సో దీనికోసమే మేడే అని వాడతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మేడే అని ఎందుకు వాడతారు ఏంటి అనేది కూడా మనకు ప్రశ్న బిట్టు రూపంలో రావడం జరుగుతుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి మ్యాటర్.